Hey Madhusudan, welcome to Frontlines Media. First of all, congratulations man, getting job into Tech Mahindra. ఒకసారి నీ గురించి క్విక్ ఇంట్రో మన వాళ్ళకి. యా నా పేరు వచ్చేసి మధుసూదన్ అండ్ మా నేటివ్ వచ్చి శ్రీకాళహస్తి. గ్రాడ్యుయేషన్ అయింది వచ్చి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి. ఓకే. నేను 2024 పాస్డ్ అవుట్. యాక్చువల్లీ టెక్ఎంకి జూలై 16th అప్లై చేశాను. ఓ ఇది ఇంకా ఆన్ క్యాంపసా ఆఫ్ క్యాంపసా? ఆఫ్ క్యాంపస్ అను. ఆఫ్ క్యాంపసా? నోటిఫికేషన్ ఎక్కడ మందాలలో కనిపించింది? అవునవును, ఎఫ్ఎల్ఎం నుంచి అప్లై చేశాను. ఓకే, కంటిన్యూ. సో జూలై 23rd ఇట్లా ఎగ్జామ్ ఉంటుంది 25th నుంచి అని మెయిల్ వచ్చింది. సో టోటల్లీ ఒక 5 రౌండ్స్ ఉంటాయి. అండ్ ఏ రోల్కి ఎగ్జామ్? నా ఏ రోల్కి అప్లై చేసావు నువ్వు? అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే ఓకే, యా గ్రేట్, కంటిన్యూ. సో ఫస్ట్ రౌండ్ క్లియర్ అంటే ఎవ్రీ రౌండ్ ఎలిమినేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఒక్కొక్క రౌండ్ క్లియర్ చేస్తే హలో కంటిన్యూ కంటిన్యూ. ఒక్కొక్క రౌండ్ క్లియర్ చేస్తుండగా మనకి నెక్స్ట్ రౌండ్ మెయిల్స్ వస్తుంటాయి. ఈ ప్రాసెస్ అంతా డే బై డే అవుతూ ఉండేది. ఓకే. సో టీఆర్ అండ్ హెచ్ఆర్ మాత్రం ఆఫ్లైన్లో అయింది August 1st. ఓకే. సో August 1st వచ్చి హైదరాబాద్లో ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఇంకా టీఆర్ ఎక్స్పీరియన్స్ వచ్చి సెల్ఫ్ ఇంట్రడక్షన్ యాజ్ యూజువల్ అడిగారు. ఇంకా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ మీద క్వశ్చన్స్ ఇన్డెప్త్గా. ఇంకా రెజ్యూమేలో మెన్షన్ చేసిన స్కిల్స్ బట్టి జావా పైథాన్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఓకే. జావాలో వచ్చి మెథడ్ ఓవర్లోడింగ్ గురించి ఒక కోడ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, కోడ్ రాసి. ఇంకా పైథాన్లో వచ్చి ఒక ఎంటీ టపుల్లో వాల్యూస్ రీడ్ చేసుకొని అవి డిస్ప్లే చేయమని కోడ్ రాయమన్నారు. ఇంకా జనరల్గా అంటే థియరిటికల్గా అంటే జావాకి పైథాన్కి డిఫరెన్స్ ఏంది, పైథాన్కి సికి డిఫరెన్స్ ఏంది, వాటిలో ఉన్న వేరియబుల్స్ దీంట్లో లేనివేవి అన్నట్లు కొన్ని అడిగారు జావాలో పైథాన్లో డిఫరెన్స్లా. ఇంకా ఎస్క్యూఎల్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో దాని మీద ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ ఏమేమి ఉంటాయి అట్లా అడిగారు. ఇంకా కంపెనీ గురించి టెక్ మహేంద్ర ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అని మెయిన్ రీజన్ అడిగారు. సో అలా ఒక 20 to 25 minutes ఇంటర్వ్యూ అయింది. టీఆర్. సో అది క్లియర్ చేశాక హెచ్ఆర్కి అలౌ చేస్తారు. హెచ్ఆర్ ఒక 5 minutes అట్లా అయిపోయింది. జనరల్ బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అడిగారు. లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, రిలొకేట్ అవుతారో, అగ్రిమెంట్ ఓకేనా అన్నట్లు. సో అవన్నీ ఇంకా ప్రాసెస్ అయ్యాక మేబీ 1 month అలా పట్టింది అనుకుంటాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావడానికి. ఇంకా విత్ ఇన్ 15 days ఆఫ్ టైంలో జాయినింగ్ ఇచ్చారు. సో September 12th జాయిన్ అయ్యాను ఇంకా టెక్ఎంలో. ఓకే. 3 months దాటిపోయింది, 90 days కంప్లీటెడ్. ఫస్ట్ రౌండ్ ఎలా జరిగింది? లైక్ టీఆర్ హెచ్ఆర్ లాస్ట్ 4 rounds, ఫస్ట్ 3 rounds ఏం జరిగాయి? ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఎస్ఏ రాయమన్నా. ఓకే. ఇంకా సో అది క్లియర్ చేశాక సెకండ్ రౌండ్ వచ్చి సైకోమెట్రిక్ కోడింగ్ అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ రౌండ్ వచ్చి కమ్యూనికేషన్ బేస్డ్, లైక్ ఇచ్చిన సెంటెన్స్ని రిపీట్ చేయడం. మనం ఒక ఫిల్ ద బ్లాంక్స్ లాగా అడుగుతారు, ఆ వర్డ్ ఫిల్ చేసి మళ్ళీ ఆ సెంటెన్స్ రిపీట్ చేయడం అండ్ ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి మాట్లాడమన్నాం. సో అలా preparation, how FLM helped you, like starting from the job notification applying? యాక్చువల్లీ నేను ఏ కంపెనీ అప్లై చేసినా ఫస్ట్ అంటే యూట్యూబ్లో ప్రీవియస్ పాస్ట్ క్వశ్చన్స్ ఏం అడిగారు అన్నట్లు యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను. ఆబ్వియస్గా FLM వస్తుంది ఫస్ట్. సో టెక్ఎంకి కూడా రంజిత్ బ్రో ప్రీవియస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకున్నారు. సో ఆ వీడియోస్ కొంచెం బాగా హెల్ప్ అయింది. మోస్ట్లీ అవి కూడా అడిగారు నన్ను. సో అది బాగా హెల్ప్ అయింది. చాలా మందికి ఏంటంటే ఫస్ట్ అసలు ఒక నోటిఫికేషన్ లాంచ్ అయిందని కూడా తెలియదు. సో వీ ట్రై టు అప్డేట్ ఎవ్రీ నోటిఫికేషన్ ఇన్ అవర్ వెబ్సైట్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, లైక్ నౌ యూ కేమ్ ఫార్వర్డ్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే ద పర్సన్ హూ ఈస్ అప్లైయింగ్ నెక్స్ట్ టు టెక్ మహీంద్రా ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇవే అడుగుతారని కాదు, కానీ మేబీ వీల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఓకే,
5 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ సో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై వాట్, టీఆర్ ఎలా జరగచ్చు, హెచ్ఆర్ ఏంటి అనేది ఒక ఐడియా. సో దీస్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అవర్ కమ్యూనిటీ. అట్లీస్ట్ ఐ మీన్ ఐడియా. కంప్లీట్గా మనకి ఇప్పుడు ఇంట్లో ఎవరైనా సీనియర్ ఉంటే దట్స్ ఫైన్, తెలిసిన వాళ్ళు. పీపుల్ కమింగ్ ఫ్రమ్ టైర్ 2 టైర్ 3 బ్యాక్గ్రౌండ్, ఆల్రెడీ పట్టిలో లేని వాళ్ళు, వాళ్ళ కోసం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ కమింగ్ టు యువర్ టీఆర్, డూ యూ ఫేస్ ఎనీ డిఫికల్టీ, లైక్ చాలా టఫ్గా అనిపించింది నాకు ఈ క్వశ్చన్, నేను కొంచెం ఇబ్బంది పడ్డాను, ఐ కుడ్ హావ్ రివైజ్ దిస్ టాపిక్స్ అని అనిపించింది? యాక్చువల్లీ నా ప్రాజెక్ట్ మీద నాకు అంత గ్రిప్ లేదన్న. సో అది నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా మంది ఫండమెంటల్ గా చేసే మిస్టేక్ ఏంటి, ఏమడుగుతారు చెప్పండి అంటారు. ఏమడుగుతారు? ఫస్ట్ నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. అక్కడికక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫ్రేమ్ చేసుకునే బదులు ఇట్స్ ఏ గ్యారంటీడ్ క్వశ్చన్. మీరు 100 ఇంటర్వ్యూస్కి వెళ్తే 95 ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ దాన్ని నువ్వు నీట్గా ఫ్రేమ్ చేసుకోవడం. సెకండ్ థింగ్, ఈ గురించి చెప్పేది నీ రెజ్యూమే. ఆ రెజ్యూమేలో ఏం చేస్తాం మనం, ఎవరికో 10 లక్షలు 25 లక్షల ప్యాకేజ్ వస్తే వాడి పేరు తీసి మన పేరు పెట్టి వాడికి అక్కడేమో జెన్ ఏ అంటాడు, చాట్ జీపీటీ అంటాడు, మనం ఏమో ఇక్కడ C++ జావాకే పెద్ద పెద్ద చేస్తూ ఉంటాం బాహుబలి. రెజ్యూమ్ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం. అండ్ ఆబ్వియస్లీ రెజ్యూమ్లో మనం మన బీటెక్ ప్రాజెక్ట్ పెట్టనే పెడతాం. కొంతమందికి ప్రాజెక్ట్ టైటిల్ కూడా గుర్తుండదు. అక్కడికి వెళ్ళాక వాట్స్ యువర్ మినీ ప్రాజెక్ట్ ఆర్ వాట్స్ యువర్ మేజర్ ప్రాజెక్ట్ అంటే నౌ దే విల్ స్టార్ట్ థింకింగ్. గజనీ సినిమాలో సూర్య లాగా అక్కడ ఆలోచించడం స్టార్ట్ చేస్తూ ఉంటారు, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తూ ఉంటుంది. కీపింగ్ దీస్ ఫన్నీ సైడ్ యూ ప్రిపేర్ వెల్. అట్లీస్ట్ నీ రెజ్యూమ్ ఏం ఇంపార్టెంట్ పెట్టాను, నా ఫేవరెట్ సబ్జెక్ట్స్, నా స్ట్రాంగ్ ఏరియాస్, యూ కెట్ జావా అండ్ పైథాన్, ఫండమెంటల్ జావా ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, పైథాన్ జావాకున్న డిఫరెన్స్ కానీ, బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, మన కమ్యూనికేషన్ స్కిల్స్, మన ప్రాజెక్ట్ అనేది ఇట్స్ లైక్ నువ్వు ఫ్రెషర్గా వెళ్తున్నప్పుడు యూఆర్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్. సరే నీ ప్రీవియస్ క్లయింట్ ఎవరు, నువ్వు ఏ టెక్ స్టాక్ మీద వర్క్ చేసావు అని అడగచ్చు. యాజ్ యూ ఆర్ గోయింగ్ ఫ్రెషర్, నువ్వు రేపు పొద్దున కూడా వర్క్ చేసేది ప్రాజెక్ట్లోనే కాబట్టి దేర్ ఈజ్ ఏ హై ప్రాబబిలిటీ దే విల్ ఆస్క్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో సార్ నేనేం చేయలేదు సార్, నేను డబ్బులు కట్టేశాను. ఒక స్టూడెంట్ అదే చెప్పాడు రీసెంట్ ఇంటర్వ్యూలో, నేనేం చేయలేదు సార్, 5,000 ఇస్తే మా టీవీ దగ్గర కొనుక్కొచ్చేసాడు, కట్టేశాడు. అంటే యూ మైట్ థింక్ లైక్ యూ ఆర్ జెన్యూన్ అండ్ ఫ్రాంక్, బట్ ఇంటర్వ్యూర్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ప్లీజ్, మీరు చేశారు ఆ ప్రాజెక్ట్ అసలు టైటిల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ డన్ అండ్ వాటర్ మార్కింగ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ మీద పనిచేశాను, దిస్ ఈజ్ వాట్ ఐ అచీవ్డ్ అని ఒక 5-10 మినిట్స్ పిక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి. యాజ్ ఎ టీచర్ నువ్వేం చేసావు, ఒక పెద్ద ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను, ఆ ప్రాజెక్ట్లో నీ రోల్ ఏంటి అండ్ వాట్ యు లెర్న్ ఫ్రమ్ దట్. దే బి ఆస్కింగ్ లాట్ ఆఫ్ సిచ్యువేషనల్ క్వశ్చన్స్. వాళ్ళకి ఏంటంటే రేపు పొద్దున ఒక ఫ్రెషర్ ఒక ప్రాజెక్ట్లో కాన్బోర్డ్ అయ్యాక టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో ప్రాజెక్ట్లో పీపుల్తో ఫిట్ అవ్వడం కూడా అంత ఇంపార్టెంట్. మిస్టేక్స్ మన వాళ్ళకి తెలియదు, అంటే అందరూ గైడ్ చేయరు. చిన్న చిన్న మిస్టేక్స్ దే లూజ్ ద ఆపర్చునిటీ. రైట్ నా ఉన్న సిచ్యువేషన్లో ఒక ఆపర్చునిటీ రావడానికి కష్టం, వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ మిస్ దిస్, వీ షుడ్ గెట్ దట్ ఆపర్చునిటీ. దానికోసం ఏదైనా చేయొచ్చు, చతుర్భుజాలు తప్ప ఏదైనా చేయొచ్చు గ్రాఫ్. థ్యాంక్స్ Madhusudan. I mean, that's a great insights from you. And I have seen you are working on startup community in FLN, and you are active late nights also, 10, 11, 12. I could see the messages post from you. You are doing great, man. So what are the insights or what are the suggestions you give for the people who are preparing, like 2024 pass out by coach or else 23 pass out, those who are preparing for these interviews, what you give, because you have crossed that path? ఫస్ట్ అయితే రెజ్యూమేలో ఉండేట్టు పర్ఫెక్ట్ ఉంటే చాలు అని నా ఒపీనియన్. రెజ్యూమే మన క్వశ్చన్ పేపర్ అన్నట్లు ఇంటర్వ్యూకి. ఎగ్జాక్ట్లీ. రెజ్యూమ్ పెట్టుకుని ఏం క్వశ్చన్లు అడుగుతారు అంటారు, క్వశ్చన్ పేపర్ నీ చేతిలోనే ఉంది, క్వశ్చన్ అడుగుతారు. కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ వస్తూ ఉంటాయి, దాన్ని ఎవరేం చేయలేరు. ఎన్నో వస్తాయి అవుట్ ఆఫ్ సిలబస్. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.